హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా తమ్నైల్ చూశారు కదా, సమ్మర్ స్పెషల్ అండ్ రంజాన్ స్పెషల్ ఫలూదా ప్రిపరేషన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా, జెల్లీ, డ్రై ఫ్రూట్స్, సబ్జా, అలాగే ఐస్ క్రీమ్, రోజ్ మిల్క్. ఇలా మనకి జెల్లీ పౌడర్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది. దానిని తీసుకొచ్చి మనం ఆ పౌడర్ని ఒక బౌల్లో వేసుకుని, ఆ బౌల్లో కొద్దిగా వామ్ వాటర్ వేసుకుని గోరువెచ్చటి నీళ్ళతో మిక్స్ చేసుకుని 4 to 5 hours ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. వాటర్తో మిక్స్ చేసి ఈ జెల్లీ ప్రిపరేషన్కి 4 నుండి 5 గంటలు మ్యాక్సిమం పడతాయి. లేకపోతే జెల్లీ అనేది లిక్విడ్గా అలానే ఉండిపోతుంది. లోపల మనకి ఫలూదా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అది లిక్విడ్గానే ఉంటుంది. అందుకోసం దానిని మార్నింగే ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే మనకి రోజా ఇఫ్తార్ టైంలో ఫలూదా ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది, పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా నేను ఫుడ్ ర్యాపింగ్ కవర్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. లేకపోతే ఒక బాక్స్లో అయినా తీసుకుని మేక్ చేసుకోవచ్చు జెల్లీని. ఇందులో ఫ్రూట్స్ వేసుకున్నా కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది జెల్లీ అనేది. నేను అలా ఫ్రూట్స్ ఏం లేకుండా నార్మల్గానే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు సబ్జా గింజల్ని నానబెట్టుకుంటున్నాను. ఈ సబ్జా గింజలని ఒక 10 minutes బిఫోరే నానబెట్టుకుంటే సరిపోతాయి. సబ్జా గింజలు వంటికి చలవనిస్తాయి. రోజా టైంలో కూడా మనకి వేడి ఎక్కువగా ఉంటుంది కదా, ఆ వేడిని తగ్గించడానికి కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు సేమియాలని ప్రిపేర్ చేసుకుందాం. సేమియాలని ఒక అరగంట ముందు కొంచెం హాట్ వాటర్లో వేసుకుని ఉంచుకుంటే సేమియాలు మెత్తబడతాయి. ఒక 10 minutes ఆ హాట్ వాటర్ అనేవి ఉంచి తర్వాత పడేయాలి. ఆ వాటర్ని పడేసి చల్లటి వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల సేమియా అనేది ముద్దబడిపోతుంది. అలా కాకపోయినా కూడా సేమియాలని స్టవ్ మీద కూడా ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. జెల్లీ అనేది మనకి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని వేసుకుని కలర్ఫుల్గా కనిపించేటట్లు ఫలూదాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ జెల్లీ వేసాను, తర్వాత ఫ్రూట్స్ వేసాను, తర్వాత సబ్జా గింజలు, తర్వాత సేమియా. ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రోజ్ మిల్క్ అనేవి మనకి బయట రోజ్ లిక్విడ్ దొరుకుతుందండి, రోజ్ మిల్క్ లిక్విడ్. దాన్ని కూడా తీసుకొచ్చి మనం గోరువెచ్చటి పాలలో వేసుకుంటే ఇలా రోజ్ మిల్క్ అనేవి రెడీ అవుతాయి. అలా కాకుండా మనకి అవైలబుల్గా లేకపోతే మనకి బయట స్ట్రాబెర్రీ మిల్క్, చాక్లెట్ మిల్క్ ఇలా దొరుకుతాయి కదా, అవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు తిన్నదాన్ని బట్టి ఒక్కొక్క ఫ్రూట్స్ని, డ్రై ఫ్రూట్స్ని మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. అంతే అండి. ఇలా మనం ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎంతమంది అయినా తినొచ్చు. అదే ఈ ఫలూదా బయట ఎక్కువ రేట్లో దొరుకుతుంది కదా. ఇలా ఒక్కొక్క లేయర్ని కలర్ఫుల్గా కనిపించేటట్లు డిజైన్ చేసుకోండి. అంతే అండి, హోమ్ మేడ్ ఫలూదా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. లైక్స్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, అల్లా హాఫీజ్.